హలో అండి, నమస్తే. మీ శైలుని. నేనైతేనండి సోయా చనా కర్రీ చేస్తున్నానండి. ముందుగా అయితే హాట్ వాటర్లో వేసేసుకోవాలండి. 2 మినిట్స్ ఉంచుకోవాలి హాట్ వాటర్లో వేసేసుకొని. 2 మినిట్స్ అయితే పట్టేసుకోవాలండి హాట్ వాటర్లోని. నేనైతే ఒక కప్ సోయా తీసుకున్నాను కదండి, అదే కప్ తోటి చనా కూడా తీసుకున్నానండి నేనైతే కర్రీకి. 2 మినిట్స్ అయిపోయింది కదండి, పక్కన పెట్టేసుకోవాలి ఇది. నేనైతేనండి గిన్నె పెట్టుకున్న ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి, 2 స్పూన్లు. ఆయిల్ ఎక్కింది కదండి, ఇందులో ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను. ఇందులోనే గ్రీన్ చిల్లీ కూడా వేసేస్తున్నానండి. మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి ఇవి. ఉల్లిగడ్డలు అండి ముందుగానే సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతుందండి. సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ కర్రీ అయితేనే. టైం కూడా తక్కువ టైం పడుతుంది. నేనైతేనండి ముందుగానే నానబెట్టుకున్నాను చనా ఒక అరగంట. అలా అయితే తొందరగా అయిపోద్దండి. ఇందులోనే అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. సోయా వాటర్ శుభ్రంగా పిండేసుకోవాలండి. ఇలా వాటర్ పిండేసుకుని దాంట్లో తీసుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే అండి గట్టిగా ఉండవు, స్పాంజీలా ఉంటాయి నానబెట్టుకుంటేనే కర్రీకి. సో వేసేసుకుంటున్నానండి ఇందులో. మంచిగా ఆయిల్ ఆగనివ్వాలండి ఇవన్నీ. పసుపు వేసుకోవాలండి ఇందులో. కారం పొడి కూడా వేసుకోవాలండి సరిపడినంత. ఇందులోనే నానబెట్టిన చనా కూడా వేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే బాగా వేగనివ్వాలి ఆయిల్లోని. ఇందులోనే ధనియాల పొడి కూడా వేసుకోవాలండి ఒక అర స్పూను. వాటర్ కూడా వేసేసుకోవాలి సరిపడినంత. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకునండి, బాగా ఉడకనివ్వాలి. నేనైతే 2 రబ్బలు కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. నేనైతే రోస్ట్ వేస్తానండి, ముందైతే వేసుకోను. మసాలా కూడా అండి దింపి ముందు వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. మళ్ళీని గరం మసాలా, కర్రీ అయితే అయిపోయిందండి. స్టవ్ బంద్ చేసేసుకుంటున్నాను నేనైతేని. దాంట్లోకి తీసేసుకుంటున్నానండి. సోయా కర్రీ అయితే తీసేసుకుంటున్నానండి దాంట్లోకి. ఈ సోయా కర్రీ చాలా బాగుంటుందండి. సోయా చనా కర్రీ అయితే అయిపోయిందండి. ఇది చపాతీలోకి, జొన్న రొట్టెల్లోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. దీంట్లోకి టమాటా రసం పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కర్రీ అయితేనే. హెల్త్కి కూడా చాలా మంచిదండి సోయా. రోజు 50 గ్రామ్స్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి.
తప్పకుండా మీరు ట్రై చేయండి. బాయ్ అండి.